విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 69 లక్షల రూపాయల విలువైన పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గ్రీన్ సిగ్నల్ని ఇచ్చారు. ఆ వార్డులోని ₹1 లక్ష రూపాయలతో నిర్మించిన చేతు బోర్ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 4 సీసీ రోడ్లను మంజూరు చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నీరు విషయంలో కానీ మరి త్రాగునీరు విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించుకోవడం, ముఖ్యంగా ఈ సీసీ రోడ్డుకి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో మరి సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడతారని మేమందరం గ్రహించి ఇప్పటికే ఈ ప్రాంతంలో సుమారుగా 4 రోడ్లు రామకోవల్ నుండి కొలాల నాగు ఇంటి వరకు ఒక సిమెంట్ రోడ్డును, సామిరెడ్డి లక్ష్మి ఇంటి నుండి దోబీ కాలనీ చివరి వరకు 2వ సిమెంట్ రోడ్డును, పంచాడు దేవుడు ఇంటి నుండి దోబీ కాలనీ దగ్గరున్న ఆంజనేయ విగ్రహం వద్దకు మరొక రోడ్డును, వికాస్ భవనం నుండి 1, 2 సచివాలయాల వరకు 4వ రోడ్డును ఆయన మంజూరు చేసినట్లు విలేకరులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ గురంద్రపాలెం వెళ్ళే రోడ్లో నర్సీపట్నం నుంచి గురంద్రపాలెం వెళ్ళే రోడ్లో బీసీ కాలనీ వద్ద 3 కలవట్లను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ నిధులన్నీ 14th ఫైనాన్సు మరియు స్టేట్ ఫైనాన్సు దీంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 1 వార్డులోని వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మున్సిపల్ అధికారులు ఏఈ రవి, చింతకాయల దొర, మున్సిపల్ వైఎస్ఆర్సీ పట్టణ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 రోడ్లు కూడా మేము ఒక నెల రోజుల్లో చేస్తాం, కంప్లీట్ చేస్తాం. స్టార్ట్ చేయడం అయితే ఒక వారం 10 రోజుల్లో పండగ కింద స్టార్ట్ అవుద్ది. 4 రోడ్లకు సంబంధించి సుమారుగా 68 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. 68 లక్షలు ప్లస్ బోర్ ఏమో ₹1 లక్ష, 69 లక్షలు శాంక్షన్. ఈ రోడ్డు కూడా అన్నారు. అన్ని కూడా ఎక్కడ కూడా మేము ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కూడా చేస్తామా సార్. ఒకసారి అదేవిధంగా ధనురెడ్డి వీధిలోని 10 లక్షల రూపాయలతో మరో 2 రోడ్లను ఆయన శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు తర్వాత వీడియోలో.